తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే చాలు సినిమాల సందడి మామూలుగా ఉండదు. వెండి తెరపై స్టార్ హీరోల మధ్య జరిగే అసలైన బాక్స్ ఆఫీస్ వార్ ఓ రేంజ్ లో ఉంటుంది. పోయిన సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు బాక్స్ ఆఫీస్ వరిలో పోటీ పడ్డాయి. ఇక ఇప్పుడు 2027 సంక్రాంతి లిస్టు కూడా రెడీ అయింది. వచ్చే సంక్రాంతికి మునిపెన్నడూ లేని విధంగా మరింత భారీ పోటీ ఉండబోతుంది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి 4 సీనియర్ స్టార్లతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రేసులో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఇంతటి భారీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ యంగ్ హీరో నితిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన కొత్త సినిమాతో ఈ పండగ బరిలో దూకాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు అంజీ దర్శకత్వంలో నితిన్ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశారు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. టైటిల్లోనే పండుగ శోభ ఉండడంతో ఈ సినిమాను ఖచ్చితంగా 2027 సంక్రాంతికే విడుదల చేయాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, పండుగ పూట ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. మరి నిజంగానే నితిన్ సంక్రాంతి రేసులో నిలుస్తాడా లేదా వెనక్కి తగ్గుతాడా అనేది చూడాలి.